కదా, మా హోటల్లో ఉన్నామండి. హోటల్ రిసెప్షన్లో ఉన్నానమాట. ఏం లేదు, హోటల్ పని ఏం చేయట్లేదు. హోటల్లో నాకు ఖాళీగా ఉంది కదా అనేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇది బేసిక్గా రిసెప్షన్ అనమాట. ఇక్కడ నిలబడకూడదు, వాళ్ళు వచ్చారంటే మళ్ళీ దొబ్బుతారు నన్ను. డబ్బులు ఇప్పుడు ఉంటాయి, మరి నేను దొబ్బేసాను అనుకుంటాను అనమాట. అందుకు మీకు ఫాస్ట్గా చూపిస్తాను. ఇక్కడ మీకు చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సింక్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి లైట్లు, గ్లాసులు అన్నీ భలే పెట్టాను అనమాట. మీకు జ్యూస్ కావాలంటే జ్యూస్ చేసి పెడతాను, ఏం కావాలంటే అది చేసి పెడతాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది హోటల్ రిసెప్షన్. చాలా క్లాసీగా డీసెంట్గా ఉంది. అంతేకాకుండా మీరు ఆ పక్కన చూసారంటే మీరు ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది. అంటే మన క్రిస్మస్ జరిగినప్పుడు ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేశారనమాట. అందులో ట్రీస్ అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ ఏమో చూద్దాం, ఏం లేదు, అన్నీ ఖాళీగా ఉంది. ఇక్కడ ఏముంది, ఇస్త్రీలు చూడండి ఎలా ఉన్నాయంటే భలే ఉన్నాయన్నమాట. పూర్వకాలం ఏం చేశారంటే ఇట్లలోని బొగ్గులు వేసి ఇస్త్రీ చేశారు అనమాట. అదనమాట మేము ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తాం. అందుకే ఇక్కడ నేను అల్లరి చేస్తున్నాను. అంటే ట్యాక్సీ మాకు ఆల్మోస్ట్ 5 నిమిషాలు వచ్చేస్తుంది. 5 నిమిషాలు మళ్ళీ ఇక్కడ నుంచి మనం హోటల్కి వెళ్తాం అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డబ్బులు టిప్ బాక్స్ ఉంటాయి. ఎప్పుడైనా హోటల్కి వచ్చినప్పుడు టిప్ ఇవ్వాలంటే ఇలాంటి బాక్సులు డబ్బులు వేయాలన్నమాట. ఉన్నాయండి డబ్బులు ఇవ్వాలి. ఓకే అండి, మళ్ళీ ట్యాక్సీకి వచ్చేసాం. మళ్ళీ అంటే ఇప్పుడే పొద్దున్న నుంచి ఇప్పుడే ఒక ట్యాక్సీకి వచ్చాం అనమాట. ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళిపోతున్నాము. హోటల్కి వెళ్ళి చూద్దాం అసలు ఆ రూమ్ ఎలా ఉంటుంది అనేది. ఆ రూమ్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కప్పడోకియాలో బేసిక్గా అన్ని రూములు కదా, అన్ని హోటళ్ళు, మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ కేవ్లో అంటే గుహలో చేసిన హోటల్స్ అనమాట. అందుకే ఆ హోటల్స్ చాలా యూనిక్గా ఉంటాయి అనమాట, స్టైలిష్గా ఉంటాయి అనమాట, చూడడానికి కూడా అందంగా ఉంటాయి అనమాట. గుహని చెక్కిన గుహలో ఒక ఇల్లు హోటల్ లాగా క్రియేట్ చేయడం ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఇల్లు అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఉంటారనమాట. కానీ ఆ హోటల్స్ని ఇల్లు కేవ్స్ని హోటల్గా మార్చారనమాట. ఏం మాట్లాడినా నాకే అర్థం అవట్లేదు అనమాట. నిద్ర చేత నాకు సరిగ్గా పడుకోలేదండి, అంతా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడైతే కాఫీ తాగాను కానీ ఎక్కలేదు అనమాట. ఇంకా ఎక్కాలి గట్టిగానే కిక్ కొట్టాలి అనమాట. కిక్ కొడితేనే అప్పుడు సమ్మగా ఉంటుంది అనమాట. అది ఇంకొక కాఫీ కొట్టాలి. అదండి, వర్షం అండి, విపరీతమైన వర్షం. రాత్రి శబ్దాలు రావడం మొదలుపెట్టింది. స్నో ఏమో అనుకున్నాను అనమాట. ట్రైన్కి వెళ్ళి విండో దగ్గరికి వెళ్ళి చూశాను అనమాట, అసలు స్నోవా ఏంటా అని. తర్వాత చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అవ్వను. మరి ఏంట్రా స్నోగా ఉంటుందేమో అనుకుంటే వర్షం అవుతుంది ఏంటా అని. డిగ్రీ చూసుకున్నట్టయితే 8 డిగ్రీలు అనమాట. చలిగా ఉంది బాగానే, వర్షం. నేను షూస్ కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. ఆ షూస్ ఎప్పుడైనా ఇలాంటి వర్ష ప్రదేశాల్లోకి వెళ్ళేటప్పుడు మీరు షూస్ ఎప్పుడైనా వాటర్ ప్రూఫ్ షూస్ కొనుక్కోండి. షూస్లో కూడా టైప్స్ ఉంటాయన్నమాట. ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది, లేకపోతే రెక్సన్ టైప్లో ఉంటుంది, లేదంటే కాటన్ టైప్లో ఉంటుంది. మామూలు షూస్ కొనుక్కోకండి. మీకు తెలుసు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను, అక్కడ వర్షం ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు షాప్ వాళ్ళని క్లియర్గా అడగండి, ఈ షూస్ వాటర్ ప్రూఫా కాదా. ఈ సెకండ్ టిప్ ఏంటంటే ఏమి ఇస్తానంటే, స్నో ఉన్న ప్లేస్కి వెళ్ళేటప్పుడు షూస్ గ్రిప్ ఉన్న షూస్ కొనుక్కోండి. లాస్ట్ టైం నేను ఎక్కడికి సర్బియా ఇంకా రష్యాకి వెళ్ళాను అనమాట. స్నో గట్టిగానే ఉంది అక్కడ, కానీ నా షూస్ ఫ్లాట్ షూస్ అనమాట, నార్మల్ క్యాన్వర్స్ షూస్, అడిడాస్ షూస్ టైప్ అనమాట. అక్కడికి వెళ్ళడంతో ఎన్నిసార్లు 8-9 సార్లు పడి ఉంటాను నేల మీద, అంతలాగే జారిపోతాయి అనమాట. అది అలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో దాన్ని బట్టి మీరు అలాంటి బట్టలు కొనుక్కోవాలి. బట్టలు చూసుకున్నట్లయితే నేను ఇది ఈ నెక్ టీషర్ట్ టైప్లో కొనుక్కున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 0 degrees చలిని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే బయట గాలిని లోపలికి రాలేదు, లోపల గాలి బయట వస్తుంది తెలియదు నాకు. అదండి ఈ డ్రెస్ గురించి నేను చెప్తాను, ఇంకా డీటెయిల్స్గా చెప్తాను హోటల్కి వెళ్ళిన తర్వాత. రోడ్ చూడండి ఎలా ఉందో. ఏమంటే నాకు మీ తరఫు నుంచి ఒక టిప్ కావాలండి, కామెంట్లో ఒక టిప్ పెట్టండి. టిప్ ఏంటంటే నా జుట్టు ఊడిపోతుందండి. ఆ జుట్టుని ఏం చేయాలి, ఎలా దాచుకోలేదు. జుట్టు ఎదరి నుంచి మాత్రం బాగా పొడుగ్గా అవుతుంది, కానీ ఎదరి నుంచి ఉన్న జుట్టు అంతా ఏదో కొడిపేకలాగా ఊడినట్టు ఊడిపోతుంది అనమాట. దానికోసం మీరు ఏమైనా టిప్ ఇచ్చినట్లయితే కామెంట్లో వెళ్ళాలి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను కప్పడోకియాలో ఉన్నాను కాబట్టి లాస్ట్ టైం ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఈజిప్ట్ నుంచి కొన్ని స్టోన్స్ తెచ్చుకున్నాను. ఇద్దరు నాకు కామెంట్లు చేశారు, నేను ఆల్రెడీ అప్పుడు చెప్పాను. నాకు కామెంట్లో పెట్టండి, మీ పేరు పెట్టండి. ఆ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇస్తాను, నాకు మీ అడ్రస్ ఇవ్వండి. వాళ్ళిద్దరికీ నేను ఇచ్చాను, అయినా కూడా వాళ్ళు నాకు వాళ్ళ అడ్రస్ ఇవ్వలేదు. ఈ వీడియో కానీ మీరు చూస్తున్నట్లయితే వాళ్ళే కానీ అయితే మీరు ఈజిప్ట్ వాళ్ళైతే
ఈజిప్ట్ వీడియోలో నాకు కామెంట్ పెట్టిన వాళ్ళైతే రే తమ్ముడు నాకు కామెంట్ పెట్టరా, నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్ పెట్టు, నీ అడ్రస్ నీ అన్నీ పెట్టు, నేను ఈజిప్ట్ నుంచి తెచ్చిన స్టోన్ నీకు కొరియర్ చేస్తాను. డోంట్ ఫెల్ డౌన్. వచ్చేసామండి, హోటల్కి వచ్చేసాం. ఇది రిసెప్షన్ అనమాట. బ్యాగ్లో ఎక్కడ పెట్టేస్తాను నేను. అదర్ వన్ ఇస్ రెస్టారెంట్. అక్కడ గేట్లు డోర్లు వేసేసుకుంటే బెటర్. కుక్కలు ఎక్కువ అండి ఇక్కడ, పిల్లలు కూడా ఎక్కువ. ఇక్కడ ఎవరు రాసలేరు, ఎవరు లేరు. మరి ఇదేంటో తెలియదు. చూడండి ఎలా ఉందో, కేక్ కదా. ఇవన్నీ ట్రెడిషనల్ అనమాట. చేతులతో చేస్తారు వీళ్ళు, చేతులతో చేసి దాన్ని అన్ని బాటిల్ చేతులతోనే చేస్తారనుకో. అలాగని కాదు, అంటే హ్యాండ్ మేడ్ అనమాట. డిజైన్ పెయింట్లు వేసినాయి అని. అది మళ్ళీ మనకుంటారు ఇదేంటి ప్రతిదీ చేతితో చేశారని, చేతులతోనే చేస్తారు అందరూ. ఇది రిసెప్షన్ అనమాట. ఎలా చూసారా, ఎప్పుడూ లేరు. ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటాను, కానీ వద్దండి. ఎందుకంటే డబ్బులు ఏమైనా పోయినాయి అనుకో మళ్ళీ దొబ్బుతారు అనమాట. ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీలు ఉన్నాయి, పర్లేదు టెన్షన్ లేదు. అక్కడ ఒకటి ఉంది, ఆ కార్నర్లో ఉన్నాయి. మా వైఫ్ ఆల్రెడీ బిజీగా ఉంది. సో కపడోకియా హిస్టరీ అంటండి. ఓకే, బయటికి వెళ్ళి చూసినట్లయితే మన ట్యాక్సీ అతను ఇంకా ఉన్నాడు, తంటాలు పడుతున్నాడు అనమాట, రివర్స్ చేసి ఎలా వెళ్ళాలా అని. ఓకే, ఎదురు చూస్తున్నట్లయితే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ తుర్కీలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ అండర్ గ్రౌండ్ సిటీ ఉంటాయన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండర్ గ్రౌండ్ సిటీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఓకే, ఇక్కడ మొత్తం ఈ కపడోకియా అంతా మొత్తం ఇలాంటి కేవ్ హౌస్లో ఉంటాయన్నమాట. కేవ్ హౌస్లు ప్లస్ అండర్ గ్రౌండ్ 16 ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్ లోతు ఉంటాయన్నమాట. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అన్నీ ఇప్పుడు చెప్పితే మళ్ళీ బాగోదండి. బయట వర్షం వస్తుందండి. వర్షం వచ్చేటప్పుడు ఇలాంటి కాటన్ క్లాత్ వేసుకుని నేను వెళ్ళాను, తడిసి ముద్ద అయిపోతాను అనమాట. అందుకు నేను స్టైల్ మారుస్తాను అనమాట. అయిపోయిందండి. ఇదండి రెయిన్కి సంబంధించిన కాస్ట్యూమ్ అనమాట. ఎందుకంటే ఇది కొంచెం ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది కదా, తడదనమాట. క్యాప్ కూడా పెట్టేశాను, మనం రెడీ అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి మొత్తం సాహసం మొదలు పెట్టాను. వర్షం అండి, వర్షం విపరీతమైన వర్షం. కానీ ఇప్పుడు మీకు నా ఎదురున్న వ్యూ చూపిస్తాను. అది జరిపోతుంది అనమాట. ఇలా నడుచుకుంటే వెళ్ళిపోయి, వర్షం లేదు, గడ్డి గుడ్డు లేదు, కానీ వ్యూ మాత్రం క్యాక్ అండి. ఇప్పుడు చూద్దాం మీరు. ఇదిగో ఎలా ఉంచండి, కొండ అండి, కొండ. ఆ కొండని గుహలా తయారు చేసి మొత్తం చెక్కారనమాట. అందులో ఇట్లో ఉండేవారు అనమాట అప్పట్లో. వెదర్ చూడండి ఎలా ఉందో, భలే ఉంది. లొకేషన్ క్యాక్ అనమాట. ఇది మన హోటల్ అనమాట. అక్కడి నుంచి మన వ్యూ ఉంటుంది అనుకుంటా, బాల్కనీ టైప్లో ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఆ రాళ్ళ మీద రాళ్ళు ఎవరు ఇట్టారో ఎలా ఇట్టారో తెలియదు, కానీ చూడండి భలే ఉన్నాయి. అద్దరిపోతుంది కేక. వర్షం ఎక్కువైపోయిందండి, అందుకే గొడి కట్టుకున్నాను నేను. మా ఆవిడ వీడియో చేసుకుంటుంది అనమాట. కానీ నిజంగానే ఈ ఏరియాకి ఎక్కువగా జనాలు ఎండాకాలం వస్తారనమాట. ఎండాకాలం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఎండాకాలం ఎండ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ శీతాకాలం ఎవరు ఎక్కువగా రారు, అంతేకాకుండా వర్షాకాలం ఎవరు రారు. కానీ ఈ టైంలో శీతాకాలం అనమాట. ఇప్పుడు వర్షం రావడం ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఏమండి, ఇందాకటికంటే ఇప్పుడు మంచు మొత్తం ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు 2 నిమిషాల ముందు ఇక్కడే ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను ఇంకా ఫోటోలు తీసుకుంటున్నాను నిలబడి. ఇప్పుడు చూడండి వెనకాల ఎలా ఉన్నదో, కేకలా ఉందనమాట. అదిరిపోతుంది. పక్కనేమో మ్యూజిక్, అది మంచి వైబ్స్ అనమాట. భలే ఉండాలి. కేక ఎలా ఉంచండి. అమ్మో, మంచి ఎక్కువైపోతుంది, బాగా ఎక్కువైపోతుంది అనమాట. చలి కూడా ఎక్కువైపోయింది. వర్షం వల్ల చేతులు మొత్తం తిమ్మిరెక్కిపోతుంది. మామూలుగా చేతులు లోపల వేసుకోవడం బెటర్. ఇంకా ముందు నేను ఇది సెకండ్ ట్రిప్ అనమాట. ముందు నేను తుర్కీ వచ్చాను. ఫస్ట్ నేను ఇస్తాన్బుల్ వెళ్ళాను అనమాట. కానీ కపడోకియాకి ఎప్పుడు రాలేదు. తుర్కీలో చాలా ప్లేసులు ఉంటాయి. కపడోకియా ఉంటుంది, అంతాలియా ఉంటుంది, ఇస్తాన్బుల్ ఉంటుంది, ఇంకొకటి ఏదో ఉంటుంది, బోర్డ్రూమ్ ఉంటుంది. ఇంకా అలాంటి చాలా ప్రతి ప్లేస్ మన ఇండియాలో ఎలా డిఫరెంట్గా ఉంటుంది, ఒకదాని మించింది ఒకటి అలా ఉంటాయి అనమాట తుర్కీలోని. ఎక్కువగా సాధారణంగా వేరే కంట్రీలో మీరు అలా ఉండవు. ఇప్పుడు చైనా వెళ్ళాలంటే అన్నీ ఒకలాగే ఉంటాయి అనమాట. విలేజ్ ఉంటుంది, సిటీ ఉంటుంది, అంతే. కానీ ఇక్కడ మాత్రం అలా కాదనమాట. కల్చర్, ట్రెడిషన్, వాళ్ళ హిస్టరీ క్యాక్. ఇప్పుడు లెట్స్ గో, మై హ్యాండ్స్ ఆర్ ఫ్రీజింగ్.